హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ పిఎన్బి నుంచి అయితే భారీగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మొత్తం 1000 ఖాళీలతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. దీంట్లో మరిన్ని వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. దీనిలో వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 31వ తేదీ 3వ నెల 2026 అంటే మార్చి 31వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అదే ఏప్రిల్ 20వ తారీఖు వరకు అయితే ఉంటుందండి. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే జాబ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. స్టేట్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ వచ్చేసరికి ఏమో 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దానికైతే మీకు హిందీ అనే లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. ఈ స్టేట్కి అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి. గుజరాత్ వచ్చేసరికి 125 అయితే ఉన్నాయండి వేకెన్సీస్. దీనికైతే గుజరాతీ అయితే మీకు వచ్చి ఉండాలండి. అలానే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి మీకు మ్యాండేటరీగా హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. జార్ఖండ్ వచ్చేసరికి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. దీనికి మీకు హిందీ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. అలానే కర్ణాటక వచ్చేసరికి 60 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. దీనికైతే మీకు కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అలానే కేరళ వచ్చేసరికి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికైతే మీకు మలయాళం తప్పనిసరిగా వచ్చి ఉండాలండి. అలానే మధ్యప్రదేశ్ వచ్చేసరికి 60 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. దీనికి మీకు హిందీ అయితే వచ్చి ఉండాలండి. మహారాష్ట్రకు వచ్చేసరికి 60 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. దీనికి మీకు మరాఠీ అయితే వచ్చి ఉండాలండి. అలానే ఒడిస్సా వచ్చేసరికి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి మీకు ఒడియా అయితే వచ్చి ఉండాలండి. అలానే తమిళనాడుకి వచ్చేసరికి 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మీకు తమిళ అయితే వచ్చి ఉండాలి. అలానే తెలంగాణకు వచ్చేసరికి 30 వేకెన్సీస్ అయితే ఉండాలండి. మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలండి. అలానే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఎవరైతే లేదా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి నోటిఫికేషన్కి. అలానే ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి 200 నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. హిందీ అయితే వచ్చి ఉండాలండి. అలానే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 15 వేకెన్సీలు అయితే ఉండాలండి. వచ్చాయండి. ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అస్సాం వచ్చేసరికి 50 వేకెన్సీస్ అయితే వచ్చాయండి. దీనికైతే మీకు అస్సామీస్, బోడో, గారో లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలండి. అలానే నాగాల్యాండ్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. దీనికైతే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి 30 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. మీకైతే బెంగాలీ వచ్చి ఉండాలి. అలానే పంజాబ్ అయ్యేసరికి 100 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. మీకు పంజాబీ అనేది వచ్చి ఉండాలండి. దీనికి వచ్చేసరికి మొత్తానిగా 1000 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అలానే మీరు ఎవరైతే ప్రెజెంట్ సింధు బ్యాంక్లో అయితే పనిచేస్తున్నారో, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో పనిచేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదండి. అలానే ఒక క్యాండిడేట్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలండి. మీరు ఏ స్టేట్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే మీకు ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ వచ్చి మీరు ఏ స్టేట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక క్యాండిడేట్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకొని ఉండాలండి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎక్కడైతే వేకెన్సీస్ అయితే లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చండి. మీకు యూఆర్లో కానీ వేకెన్సీస్ ఉంటే మీకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీకు వేకెన్సీస్ లేకపోయినా సరే మీరైతే అప్లై చేసుకోండి. నేషనాలిటీ వచ్చేసరికి అయితే మీరైతే సిటిజన్ అయి ఉండాలండి. వేరే కంట్రీ నుంచి వచ్చిన ఇండియాలో సెటిల్ అయ్యి ఉండాలి. 1962 బిఫోర్ అయితే సెటిల్ అయి ఉండాలండి టిబెటియన్ వాళ్ళైతే. అలానే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఇండియాలో సెటిల్ అయిపోయి ఉండాలండి. వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అలానే దీనికి మినిమం ఏజ్ వచ్చేసరికి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు ఉండాలండి. మ్యాక్సిమం అనేది 30 సంవత్సరాలు అయితే ఉండాలండి. ఈ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చండి. దీనికి 1996 నుంచి 2006 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో తొందరగా వెళ్ళి నోటిఫికేషన్స్ అయితే అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఉంది. పీడబ్ల్యూడి పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 సంవత్సరాలు అయితే ఉందండి. పర్సన్ ఎఫెక్టెడ్ వచ్చేసరికి ఏమో 5 సంవత్సరాలు అయితే ఉందండి.
ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉండాలండి, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉండాలి, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు అయితే ఉండాలండి. పర్సన్ ఎఫెక్టెడ్ ఇన్ రియోట్స్కి వచ్చేసరికి 5 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 5 సంవత్సరాలు అయితే ఉందండి ఏజ్ రిలాక్సేషన్. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యి కంప్లీట్ అయ్యి అయితే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి. అలానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్లో మరియు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల నోటిఫికేషన్లకు మీకు ఎప్పటికప్పుడు వేగంగా స్పష్టంగా అందిస్తామండి నోటిఫికేషన్లు. మీరైతే ప్రతి ఒక్క కొత్త వివరాలు అనేది మా నోటిఫికేషన్ ఛానల్లో అయితే మీరైతే చూడొచ్చండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎంత ఫీ ఉంటుంది, లేకపోతే ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది అయితే మొత్తం అయితే మీకైతే మేమైతే వివరిస్తామండి. వేరే వెబ్సైట్లలో వెతకాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మా ఛానల్లో ఉంటుందండి. మీరైతే ఈజీగా మా ఛానల్ని వచ్చి చూసుకోవచ్చండి. ఎవరైతే మీకు మా వీడియోలు నచ్చుతున్నాయో వాళ్ళైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అలానే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అలానే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ తాలూకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు వెంటనే తొందరగా అనేది మీకు తాలూకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది అయితే వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్.